మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోక జనులందరికీ శాంతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ముందుగా పూజ్య గురువులకు, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా క్రీస్తు జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నిద్రపోతున్నవారు ఒకసారి గట్టిగా చెప్పకూడదండి. అయితే అందరూ నిద్రపోతున్నారు. Praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah, hallelujah. చిన్నారి బాలయేసుకు వందనం, చిన్నారి బాలయేసుకు స్తోత్రం, చిన్నారి బాలయేసుకు మహిమ. Praise the Lord, praise the Lord, hallelujah, hallelujah, hallelujah. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, క్రీస్తు జన్మదిన స్మరణ, క్రీస్తు జన్మదిన మహోత్సవం అంటే యావత్ ప్రపంచానికి, యావత్ భూ ప్రపంచానికి కనుల పండుగ. అవునా? కనుల పండుగ అంటే మిలమిల మెరిసే నక్షత్రాలు, తలతల మెరిసే ఏంటివి తారలు, అన్నిటికంటే మన కనులను ఆనందపరిచేటటువంటి లైట్లు. ఈ కనుల పండుగతో పాటు మన దేహ పండుగ కూడా, వంటి పండుగ కూడా. అవునా? మన కనుల పండుగతో పాటు ఇది మన వంటి పండుగ కూడా అని ఎందుకంటామంటే, కొత్త కొత్త దుస్తులు, కొత్త కొత్త చీరలు, కొత్త కొత్త ప్యాంట్ షర్ట్స్, ద మోస్ట్ ట్రెండింగ్, మోస్ట్ అప్డేటెడ్ బట్టలన్నీ మన దగ్గరే ఉంటాయి. అవునా? అందుకే అది వంటి పండుగ కూడా. మరి క్రిస్మస్ అనేది ఆత్మ పండుగ కూడా. అవునా? అవునా? కన్నుల పండుగ అంటే గట్టిగా చెప్పారు, వంటి పండుగ దేహ పండుగ అంటే గట్టిగా చెప్పారు, ఆత్మ పండుగ అంటే సౌండ్ రావట్లేదు. ఆత్మ పండుగేనా? సంతోషకరమైన పండుగేనా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెనకున్న వారి దగ్గర నుంచి సమాధానం రావట్లేదు, నిద్రపోతున్నారు. మళ్ళీ ఒకసారి చెప్పండి కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమికి ఎదించినటువంటి శుభ గడియ ఇది. పరలోకము భూలోకము కలిసినటువంటి ఆనందదాయక గడియ ఇది. ఈ యొక్క శుభ గడియలో మనమందరము కూడా దేవుణ్ణి మనస వాంఛ కర్మన స్తుతించాలి. ఎందుకంటే దైవమే భూమికేగినటువంటి మహా 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 అద్భుత గడియ ఇది. ఎందుకు క్రీస్తు ప్రభువు ఈ భూమికి వచ్చాడు? మన పాపములు పరిహరించుటకు. యావే దేవుడు చెప్పినట్లు చేయుటకు కుమారుడిగా వచ్చాడు కదా. ఆయన చెప్పినట్లు చేయుటకు ఇక్కడికి వచ్చాడు కదా. అవునేనా? ఆయన చెప్పినట్లు చేయడానికి ఇక్కడికి వచ్చాడు కదా. అట్లు చేయడం అంటే, ప్రియ విశ్వాసులారా, నిద్రపోయే వాళ్ళు వెళ్ళిపోవడానికి సమయం ఇది. ఒకరోజు ఒక గురువులు ఇలానే రాత్రిపూట ఆరాధన సమయమున మంచి ప్రసంగం చెబుతూ క్రైస్తవ విశ్వాసులందరినీ కూడా దేవునికి దగ్గరగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఆ సమయంలో
ఇలానే జన సమూహంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఇలా వింటూ ఉన్నప్పుడు ఆ గురువులు చెప్పారంట, యావే చెప్పినట్లు కుమారుడు చేశాడని, యావే చెప్పినట్లు కుమారుడు చేశాడని చెప్పాడట. అది విని ఇంటికి వెళ్ళినటువంటి స్త్రీ రాత్రంతా కూర్చొని అట్లు చేసిందట. రాత్రంతా కూర్చొని అట్లు చేసి ఉదయాన్నే ఆ గురువు దగ్గరికి వచ్చి, ఏమండి గురువు గారు, రాత్రంతా మీరు చెప్పారు కదా, రాత్రి సగం టైం వరకు యావే దేవుడు చెప్పినట్లు కుమారుడు చేసి మనందరికీ రక్షణ తీసుకొచ్చాడని, అదే విధంగా నేను చెప్పింది విని నాకు, నా కుటుంబానికి, నా ఇంటి వారికి రక్షణ కావాలని రాత్రంతా కూర్చొని అట్లు చేశాను, నాకు రక్షణ రాలేదండి అని అన్నదంట. అప్పుడు ఆ గురువులు అన్నారు, నేను చెప్పింది పెసరట్టు కాదమ్మా, నేను చెప్పింది యావే దేవుడు చెప్పిన పనులన్నీ చెప్పినది చెప్పినట్లు తూచా తప్పకుండా చేశాడు అని, మనకు అందువలన రక్షణ వచ్చిందని చెప్పానే కానీ యేసుక్రీస్తు కూర్చొని అట్లు చేశాడని చెప్పలేదు అని అన్నాడట. ఇప్పుడు మనము కూడా క్రీస్తునాథుని జన్మదిన మహోత్సవాన్ని జరుపుకోవడానికి ఇక్కడ వచ్చినప్పుడు, క్రీస్తునాథుని జన్మదిన శుభ మహోత్సవాన్ని జరుపుకుంటున్న మనము మన హృదయాలను తోచి, మన హృదయాలను తెరచి లోతుగా పరిశీలించి చూడాలి, ఎంతవరకు క్రీస్తు నా హృదయంలో పుట్టాడని, ఎంతవరకు క్రీస్తు నా మనస్సులో పుట్టాడని, ఎంతవరకు క్రీస్తు నా హృదయములో చోటు ఉందని చాలా చక్కగా పాడతాం. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది, నా జీవితమంతా నీ ఉంటే వేరే ధ్యాసకు తావేది. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది, జీవితమంతా నీ ఉంటే వేరే ధ్యాసకు తావేది. ఈ రోజు మనము గమనించిన విషయం, నీ హృదయంలో క్రీస్తు ప్రభువుకు చోటుందా? పశువుల తొట్టిలో చోటుందని చెప్తాం, దేవాలయంలో చోటుందని చెప్తాం, మన ఇంట్లో చోటుందని చెప్తాం. మరి నీ హృదయంలో క్రీస్తు ప్రభువు జన్మించడానికి స్థలం ఉందా? లేక దీనతతో, అభాగ్యముతో జాలి చూపిస్తూ, ప్రభువా నా ఇంటిలో స్థలం ఉంది, ప్రభువా నా గుడిలో స్థలం ఉంది అని చెప్తామే కానీ నా హృదయంలో స్థలం ఉందని చెప్తున్నా. ప్రభువు నీ హృదయంలోనికి ఎప్పుడు వస్తాడు అంటే, గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఇక్కడ ఏం చేస్తున్నాం? కాలము పరిపక్వమైనప్పుడు. నీ హృదయములో ఆ కాలము పరిపక్వమైందా? నీ హృదయములో ఆ కాలము ఆసన్నమైనదా? 4 వారాల సిద్ధపాటు, 4 వారాల ఆగమనం తరువాత నీ హృదయంలో క్రీస్తుకు స్థలం ఏర్పరచావా అని ప్రభువు ముక్తుల బాలయేసువు ఈ రోజు నన్ను ప్రశ్నిస్తున్నాడు. అందమైన, సుందరమైన, సుమధురమైన అలంకరణలతో పశువుల పాకలు చేస్తే సరిపోదు. నీ హృదయములో సమయం ఆసన్నమైనప్పుడు క్రీస్తు ప్రభు ఒక కన్యక ద్వారా జన్మిస్తానని చెప్తూ ఉన్నాడు. ఆ జన్మస్థలమున నీవు నీ ప్రభునికి స్థలం నీ హృదయంలో ఇస్తున్నావా? లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనం,
దేవదూత వారితో ఇట్లా నేను మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నీ హృదయములో చోటు ఉండాలి అంటే, నీ మనస్సులో చోటు ఉండాలి అంటే, నీ మనస్సును తెరచి ప్రభువుని నీ హృదయములోనికి ఆహ్వానించాలి అంటే, కాలము పరిపక్వమైనప్పుడు తప్పక దేవుడు వస్తాడు. కానీ దేవదూత నీకు శుభవచనము అందచేయడానికి వచ్చినప్పుడు, నీవు భయపడుతూ ఉన్నప్పుడు దేవదూత క్రీస్తు దూత నీతో చెప్తుంది, భయపడకు, నీ చెవిలి ఒగ్గి నీ హృదయము తెరచి ప్రభువుని ఆహ్వానించమని చెబుతూ ఉంది. ఇంతకు మన హృదయములో క్రీస్తు ప్రభునికి చోటు ఉందా? ఉందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో క్రీస్తు ప్రభుకి చోటు ఉందా అని అడిగితే సమాధానం మన దగ్గర రావట్లేదు. నీ హృదయంలో క్రీస్తు ప్రభునికి చోటు ఉందా? బలవంతంగా చెప్పనవసరం లేదు. విశ్వాసులారా, నీ హృదయము తెరచి క్రీస్తు ప్రభుని ఆహ్వానిస్తే దేవుడు నీ జీవితంలో ఏమి చేస్తాడో ఒకసారి చూద్దాం. క్రీస్తు ప్రభు ఇంతకీ ఈ లోకానికి వచ్చిన దేనికి? మనల్ని రక్షించడానికి. కేవలం రక్షించడానికేనా? కేవలం కాపాడడానికేనా? కేవలం మన పాపము నుంచి మనం విముక్తం చేయడానికేనా? యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవము పొందును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ లోకానికి తన కుమారుని, ఏకైక కుమారుని ఎందుకు పంపించాడు అంటే, నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి. నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని ఈ లోకములోనికి పంపించాడు. మరి ఆ ప్రేమను స్వీకరించడానికి నీ హృదయం తెరచి ఉందా? ఆ ప్రేమను ఆహ్వానించడానికి నీ హృదయం తెరచి ఉందా? అలనాడు బెత్లెహేము నగరములో పొట్టి గుడ్డలో చుట్టి పెట్టినటువంటి ఆ క్రీస్తు ప్రభుని నీ హృదయములోనికి ఆహ్వానించడానికి, ఆయన ప్రేమను స్వీకరించడానికి, ఆ ప్రేమ ఈ భూమికి ఏపించినప్పుడు ఆ ప్రేమకు నీ హృదయములో జన్మనివ్వడానికి నీ హృదయం సిద్ధంగా ఉందా? నీ ఆత్మ సిద్ధముగా ఉన్నదా? నీ మనస్సు సిద్ధముగా ఉన్నదా? ప్రేమను స్వీకరిస్తే నీకు రక్షణ వస్తుంది. మనందరికీ రక్షణ రావాలంటే ఆ ప్రేమను పశువుల తొట్టిలో పరుండబెట్టడం కాదు, ఆ ప్రేమను గుడిలో శిల్పి వలె పెట్టడం కాదు, ఆ ప్రేమను ఇంటి మీద నక్షత్రం పెడితే సరిపోదు. ఆ ప్రేమ నక్షత్రాన్ని, ఆ ప్రేమ వెలుగుని నీ హృదయములో నీవు ప్రకాశింపచేసినప్పుడు ఆ దేవుడు నిన్ను తనకంటే ఎక్కువగా ప్రేమించి మనలను రక్షిస్తాడు. నీ దేవుడు నీ కోసం అంత త్యాగం చేస్తే మనం మాత్రం ఆయన కోసం హృదయ తలుపులు తెరవడానికి సంకోచిస్తూ ఉంటాం. ఆయనకు సత్రము కేవలము ఈ సృష్టిలోనే కాదు, నీ హృదయములో, ఈ సృష్టిలో నివసించే నీ హృదయములో కూడా ఇవ్వడానికి మనం చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాం. పైకి తప్ప, నా దేవుడు తప్ప నాకు ఎవరూ లేరు,
నా దేవుణ్ణి తప్ప నేను ఎవరిని విశ్వసించను. నా దేవుడు నా కోసం ప్రాణత్యాగం చేశాడు కాబట్టి ఆయనకు, ఆ ప్రేమ మూర్తికి నా హృదయం సైతం ఇచ్చేస్తానంటాం. ఎంతవరకు నీ హృదయములో జన్మించడానికి ఆ క్రీస్తుకు ఆ స్థానం, ఆ క్రీస్తుకి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నాము. ఆ ప్రభు ప్రేమమూర్తి కాబట్టి ఆ ప్రేమను నీ ప్రేమాలయములో ఉంచడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ ప్రేమకు నీ ప్రేమాలయములో జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నావా? మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 12వ వచనం. ఆ మాటలు ఆలించిన యేసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ క్రీస్తు ప్రభువు ఈ లోకమున జనించింది కేవలం ప్రేమమూర్తిగా కాదు, ఒక వైద్యుడిగా. నీవు అనారోగ్యముతో అంటే కేవలం జ్వరం వచ్చే, జలుబు వచ్చే ఉండడం కాదు. అనారోగ్యముకు అంటే ఆధ్యాత్మిక అనారోగ్యం, ఆధ్యాత్మిక లోటుపాటులో ఉన్న నీకు ఆయన నీ హృదయపు ద్వారము చెంత నిలిచి ఉన్నప్పుడు ఆయనను స్వీకరించి నీవు ఆయనను వైద్యుని వలె ఆహ్వానించడానికి సిద్ధముగా ఉన్నావా? ఇది మనము ప్రశ్నించుకొని మన హృదయ తలుపుని తెరచి ఆ ప్రభుని ఆహ్వానించాలి. ఇలానే క్రీస్తు జనన మహోత్సవానికి జాగరణ పూజకు వచ్చిన కొంచెం మంది స్త్రీలలో ఒక స్త్రీ ముందు భాగంలో కూర్చుందట. ముందు భాగంలో కూర్చొని చలిగా ఉన్న వణికితో ఉన్న, మన విచారణ గురువులు అంటే మన కోసం టెంట్ వేశారు కానీ అక్కడ మాత్రం టెంట్ లేదు. చలితో వణికిపోతున్నారు అందరూ. ఆ సమయంలో అందరూ స్వెటర్లు వేసుకున్నారు, షాల్ వేసుకున్నారు. ఆ స్త్రీ మాత్రం ఏమి షాలు లేకుండా, స్వెటర్ లేకుండా మంచి పట్టు చీర కట్టుకొని కూర్చుంది. అలా చూసి చూసి పాపం విచారణ గురువు వారు జాలి చెంది అక్కడ ఉన్నటువంటి పూజ సహాయం చేసే బాలుడితో ఒక షాల్ ఇచ్చి ఆమెకి ఇవ్వమని చెప్పాడు. ఆమె తీసుకోలేదు, కానీ వణికిపోతుంది. చూశాడు. పూజ అయిపోయిన తర్వాత ఆమెను పిలిచి, అమ్మా చలికి వణికిపోతున్నావు కదా అని చెప్పి నీకు ఒక షాల్ ఇస్తే ఎందుకమ్మా తీసుకోలేదని అడిగినప్పుడు, నేను షాల్ కప్పుకుంటే నా పట్టు చీర ఎవరు చూస్తారండి? నేను ఎంత ఖరీదైన పట్టు చీరను కట్టుకొని వచ్చింది షాల్ కప్పుకొని కవర్ చేసుకోవడానిక? అలా కాదు మన జీవితాలు ఉండవలసింది. మన భౌతిక ఆనందముతో సరిపెట్టుకుంటే సరిపోదు, మన కన్నుల పండుగల ఆనందముతో సరిపెట్టుకుంటే సరిపోదు, మన దేహ ఆనందముతో సమృద్ధిగా సంతోషపడితే సరిపోదు, హృదయానందము పొందాలి. అంటే క్రీస్తుని ఆహ్వానించాలి. క్రీస్తు ప్రేమరూపిగా వచ్చాడని విన్నాం, క్రీస్తు వైద్యుడిగా వచ్చాడని విన్నాం. ఇకపోతే లూకా శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనం. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు, లూకా శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనం. కానీ మీరు ప్రవేశించిన పట్టణపు ప్రజలు మేము ఆహ్వానింపని ఎడల మా పట్టణ వీధిలోనికి వెళ్ళి, యోహాను 10:10 దొంగవాడు దొంగలించుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకును మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రేమను పొందడానికి వచ్చాడు, ప్రేమను పంచడానికి వచ్చాడు. క్రీస్తు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, మహానందాన్ని ఇవ్వడానికి వైద్యుడు వలె వచ్చాడు. క్రీస్తు జీవమును వస్తడానికి జీవమూర్తిగా వస్తూ ఉన్నాడు. ఆ జీవమూర్తికి నీ హృదయములో స్థలం ఉందా? ఆ జీవమూర్తిని, ఆ జీవాన్ని వసగే దేవుడిని ఆహ్వానించడానికి నీ మనస్సులో స్థలం ఉందా? నీ మనస్సు తెరిచి ఉంచావా? క్రీస్తు ప్రభువు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రేమమూర్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? వైద్యులను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? లేక జీవమునిచ్చే జీవ ప్రదాతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? లేక లోకమిచ్చే ఆనందాన్ని స్వీకరించడానికి నీ హృదయం తెరచి ఉందా? క్రీస్తు ప్రభువు రావడానికి నువ్వు ఆహ్వానించడం చాలా అవసరం. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష గ్రంథ పఠనములు మరియ తల్లి గురించి విన్నాం, యోసేపు గారిని చూసాం, ఇంకా గొర్రెల కాపరిని కూడా మనం చూసాం. ఇందులో మరియ తల్లి గురించి మనం చాలాసార్లు ధ్యానించి ఉన్నాం, యోసేపు గారి గురించి కూడా ధ్యానించి ఉన్నాం. గొర్రెల కాపరుల గురించి కూడా కొన్నిసార్లు ధ్యానించి ఉండవచ్చు. కానీ వారి దగ్గర నుంచి ఒక ముఖ్యమైన విషయం ఈ రోజు నేర్చుకుని మనము క్రీస్తు ప్రభుని మన జీవితంలోకి ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తూ ఆయనకు మన ద్వారములు తెరవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా గొర్రెల కాపరులు ఎప్పుడు ఎలా, ఏ సమయంలో గొర్రెలు కాస్తూ ఉంటారు? పగల రాత్ర? మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకని? విశ్వాసులారా, గొర్రెల కాపరుల వద్దకు దేవదూత వచ్చి వారితో భయపడకుడు, నేను మీకు ఒక శుభ సందేశాన్ని తీసుకువచ్చాను. ఆ శుభ సందేశం ఏంటంటే, ఒక కన్యక గర్భము ధరించి పొట్టి గుడ్డలలో చుట్టబడి ఒక బాలుని ఒక పశువుల తొట్టిలో ఉంది, అదే మీకు ఆనవాలు, అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్తూ ఉంది. వారు ఎందుకు భయపడాలి? దేవదూత ఎందుకు వారికి భయపడొద్దని చెప్పింది? వారు ఆయన వెళ్ళిన స్థలానికి వెళ్ళారా? ఆయన పుట్టిన స్థలానికి వెళ్ళారా? వెళ్ళి చూశారా? చూసి ఆనందించారా? ఆనందించినందుకు వారు ఆ దేవదూత చెప్పిన విధంగా ఎందుకు వెళ్ళారు? ఆ దేవదూత చెప్పిన విధంగా ఆ పొట్టి గుడ్డల్లో పెట్టినటువంటి ఆ బాలుని చూసి ఎందుకు ఆనందించారు అంటే, ఎంతో కాలము నుంచి వారు ఒక మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సయ్య వచ్చాడని, ఆ మెస్సయ్య పశువుల పాకలో కొడతాడని వాళ్ళకి తెలుసు కదా. అందుకేనా వారి దేవదూత చెప్పడానికి వెళ్ళింది? అందుకేనా ప్రవక్తల ప్రవచనాలు నెరవేరాయని వెళ్ళారా? ఏదో ఆశ్చర్యంగా ఉంది, ఏదో వింతగా ఉంది, ఏదో చూద్దాం రండి అని కొండలు వెళ్ళి ఆయనను చూసి మోకరించి దర్శించుకొని ఆయనకు ఈ వింత ఏంటా అని చూస్తున్నారు. జ్ఞానులు ఆయన దగ్గరికి వెళ్ళి బహుమతులతో ఆయన దగ్గరికి వచ్చారు. బహుమతులతో ఆయన దగ్గరికి వచ్చి, రాజుల రాజు, రాబోయేటటువంటి కాలములో లోకాన్ని ఏలేటటువంటి మహానుభావుడు ఇక్కడ జన్మించాడని వారు తెలుసుకొని నక్షత్రాన్ని వెంబడిస్తూ వారు అతని దగ్గరికి వెళ్ళి మోకరించి వారి దగ్గర ఉన్నటువంటి కానుకలను వారికి ఇచ్చారు. ఈ రోజు నేను నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి క్రీస్తు ప్రభువు ఏదో గొప్ప కానుకను, బంగారము, సామ్రాణిని ఆశించట్లేదు. ఆయన నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఆశించేది
కేవలము నీ హృదయ ద్వారము తెరచి నీ హృదయ ద్వారములో ఆయనకు ఒక పశువుల తొట్టిని నిర్మించడం ఆయనకి కావాలి. సత్రములో చోటు లేదని ఆ రోజు చెప్పిన నీ సత్రములో, నీ హృదయ సత్రములో ఆయనకు చోటు లేదు ఇవ్వాలి అని ఈ రోజు మనం ప్రయత్నం చేయాలి. అందరము మరియ తల్లి చక్కగా ఆ యొక్క గర్భము ధరించిన తరువాత దేవునికి కృతజ్ఞతలు తెలిపింది. నా హృదయం నిన్నే స్తుతిస్తుంది అని చెప్తుంది. ఈ రోజు మనము కూడా ఆ ప్రభునికి చోటు ఇస్తూ, ఆ ప్రభునికి హృదయంలో స్థలాన్ని ఇస్తూ, ఆ ప్రభునికి, ఆ ప్రేమమూర్తికి, ఆ జీవాధిపతికి, ఆ యొక్క రక్షణ మూర్తికి, ఆ యొక్క వైద్యుడికి మనం చోటు ఇస్తూ మన హృదయములో ఆ యొక్క చిన్నారి బాలయేసు బుడి బుడి అడుగులతో నడవాలని ప్రార్థించుకుంటూ హృదయము నిండా ఆ ప్రభుని ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తూ కన్నులు మూసుకొని కొద్దిసేపు పాటు ప్రభువా నా హృదయాన్ని తెరచి నన్ను నీకు సమర్పించుకొని నేను నీ కోసం వేచి ఉన్నానయ్యా, నీ కోసం వేచి ఉంది నీ ప్రేమను పొందడానికి, నీ రక్షణను చెవి చూడడానికి, నీ యొక్క కాంతిని నా హృదయములో వెలిగింప చేయడానికి నా మనస్సు తెరచి, నా హృదయము తెరచి నీకై నా హృదయములో సత్రమును ఏర్పాటు చేశానయ్యా. నీకై నా హృదయములో, నా మనస్సులో, నా దేహమంతటిని శుద్ధి చేసుకొని నిన్ను ఆహ్వానించుతున్నాను ప్రభు. నాలోనికి రావా, నాలో జన్మించవా, నాలో ఉదయించవా ఓ నక్షత్రమా, ఓ దివ్య వెలుగా, దివి నుండి భూమికి ఎలిగినటువంటి మా దివ్య బాలయేసువా, నా హృదయము తెరచి నిన్ను అడుగుతున్నాను, నా హృదయంలోనికి ప్రవేశింపవా అంటూ మా ఈ దివ్య బలి పూజలో కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఇప్పుడు నిలుచుండి, కాళ్ళున్న వాళ్ళు మాత్రమే కాళ్ళు, మోకాళ్ళు, అరికాళ్ళు అందరం నుంచి నిలబడి మన విశ్వాసాన్ని చెప్పుకునే సమయములో విశ్వాసము మనకు పునాదిగా దేవుడు ఇస్తూ ఉండగా ఈరోజు వాక్యములో విన్నాం, నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం బట్టి రోమీయులకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనములో వినుట వలన అది క్రీస్తు యొక్క వాక్కు వలనే కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు యొక్క వాక్కు వలనే కలుగును. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, నీ